హే ఎవరీవన్, అందరికీ స్వాగతం. బాలీవుడ్ వాళ్ళు తెగ రీమేక్స్ చేసి ఆ ఇండస్ట్రీని మనం రీమేక్ వుడ్ అని పిలిచే రేంజ్కి తెచ్చుకున్నారు మావ. మన తెలుగులో కూడా అడపాదడపా రీమేక్ మూవీస్ వస్తుంటాయి. మీకు ఇప్పటికే తమిళ చూసి అర్థమై ఉండొచ్చు. మన ఒరిజినల్ తెలుగు మూవీస్ కొన్ని చాలా లాంగ్వేజ్లోనే రీమేక్ అయ్యాయి మావ. అండ్ రీమేక్ అవడంతో పాటు ఆ మూవీస్ ఆ ఇండస్ట్రీ హిట్లు కూడా అయ్యాయి. సో ఈ వీడియోలో ఎక్కువ లాంగ్వేజెస్లో రీమేక్ అయిన మన టాలీవుడ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి మావ. మీరు చూస్తారు అని ఆశిస్తూ ఇంక వీడియోని మొదలెడదాం. నెంబర్ 1 పోక్రీ. మహేష్ బాబు అండ్ పూరి జగన్నాథ్ గారి కాంబోలో వచ్చిన పోక్రీ మూవీ మన తెలుగు స్టేట్స్లో రిలీజ్ టైంలో ఒక సెన్సేషన్ మావ. ఎక్కడ చూసినా పోక్రీ హవానే. అండ్ ఇదే హవాతో మూవీ ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టేసింది. ఇంకా పక్క స్టేట్ వాళ్ళు ఆగుతారా, స్పీడ్గా రీమేక్ రైట్స్ కొనేసి నెక్స్ట్ 2 yearsలోనే వాళ్ళ రీమేక్ మూవీని రిలీజ్ చేసేశారు. మొత్తం తమిళ్, హిందీ, కన్నడ అండ్ బంగ్లాదేశీ లాంగ్వేజెస్లో రీమేక్ అయింది మావ పోక్రీ. వీటిలో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది తమిళ్ పోక్రీ గురించి. విజయ్ దళపతి మెయిన్ లీడ్గా చేశారు ఈ సినిమాలో. అంతా సేమ్ ఉంటుంది, కానీ విజయ్ దళపతి అక్కడక్కడ ఎందుకు అరుస్తాడు మావ. ఈ సీన్స్ చూసి మన తెలుగు యువత ట్విట్టర్లో మామూలుగా ట్రోల్ చేయలే తలపతిని. బట్ మన బాబందు కాకపోయినా బాగానే చేశాడు తలపతి. నెంబర్ 2 విక్రమార్కుడు. ఎంతమంది సినిమాని రీమేక్ చేసినా కానీ ఒక్కరు కూడా రవాణా ఎనర్జీని మాత్రం అస్సలు మ్యాచ్ చేయలేదు మావ. మాస్ మహారాజా రవితేజ అండ్ జక్కన కాంబోలో వచ్చిన విక్రమార్కుడు మూవీ రవణ కెరియర్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అసలు మొత్తం మూవీ అంతా రవణ ప్యూర్ డామినేషన్ మావ. అసలు జక్కన డైరెక్షన్లో ఇది కష్టం, బట్ రవణ్ని ఈజీగా డామినేట్ చేశాడు జక్కనని. ఇంక ఈ మూవీ తమిళ్, కన్నడ, బెంగాలీ అండ్ హిందీ లాంగ్వేజెస్లో రీమేక్ అయింది మావ. తమిళ్లో కార్తీ రీమేక్ చేశాడు. కార్తీయే చెప్పాడు రవితేజ గారి ఎనర్జీని అస్సలు మ్యాచ్ చేయలేమని. అండ్ కన్నడలో కిచ్చా సుదీప్ రీమేక్ చేశాడు మావ. ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ అంటే విక్రమార్కుడు మూవీకి సీక్వెల్ ఉంటుంది అని టాక్ వచ్చింది. బట్ కొన్ని రీజన్స్ వల్ల అదైతే మెటీరియలైజ్ అవ్వదు అని కన్ఫర్మ్ అయింది మావ. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. నెంబర్ 3 ఒక్కడు. అప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేసిన బాబుకి ఫుల్ మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన మూవీ అంటే ఒక్కడు ఏమావా. అసలు ఏమన్నా మాస్ సీన్లు పడ్డాయా బాబుకి సినిమాలో. ఆ కొండరెడ్డి బుజ్జు ఫైట్ అయితే ప్యూర్ మాస్ స్టఫ్. అసలు గుణశేఖర్ గారు మళ్ళీ ఇలాంటి మూవీస్ ఎప్పుడు తీస్తారో కానీ ఈ మూవీని మాత్రం చాలా లాంగ్వేజ్లోకి రీమేక్ చేశారు మావ. తమిళ్, ఒడియా, బెంగాలీ, కన్నడ అండ్ సింహళ లాంగ్వేజెస్లో రీమేక్ అయింది మావ ఈ సినిమా. ఒక్కడు మూవీని కూడా తమిళ్లో హెడ్పతే చేశాడు. అండ్ కన్నడలో పునీత్ రాజ్ కుమార్ గారు రీమేక్ చేశారు మామ. బట్ ఎంతమంది ఈ మూవీని రీమేక్ చేసినా బాబు పర్ఫార్మెన్స్ మాత్రం ఒరిజినల్ లాంగ్వేజ్లో టాప్ నాచ్ అంతే. మళ్ళీ ఇలాంటి సినిమాలు ఎప్పుడు తెస్తారో గుణశేఖర్ గారు. నెంబర్ 4 బృందావనం. ఈ సినిమాని రీమేక్ చేసిన లాంగ్వేజెస్ ది పెద్ద లిస్టే ఉంది మామ. మన జూనియర్ ఎన్టీఆర్ అండ్ వంశీబైడిపల్లి కాంబోలో వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేసింది మామ రిలీజ్ టైంలో. అంతే దెబ్బకి చాలా లాంగ్వేజెస్లో రీమేక్ అయిపోయింది ఈ మూవీ. కన్నడ, బెంగాలీ, మరాఠీ, ఒడియా, భోజ్పురి అండ్ బంగ్లాదేశీ, బెంగాలీ లాంగ్వేజెస్లో రీమేక్ అయింది మామ సినిమా. మన తారక్ ఖాన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది మామ ఈ సినిమాలో. బట్ టు బి ఫ్రాంక్ నాకు ఈ సినిమా అంత నచ్చదు, బట్ మూవీ మాత్రం బాగుంటుంది మామ. మెయిన్లీ మన బ్రహ్మి గారి కామెడీ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు మూవీలో ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. నెంబర్ 5 నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ప్రభుదేవా అండ్ సిద్ధార్థ్ కాంబోలో వచ్చిన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మూవీ ఈ లిస్ట్లోనే ఎక్కువ లాంగ్వేజెస్లో రీమేక్ అయిన మూవీ మావ. అసలు ఈ సినిమా ఉంటుంది మావ, ప్యూర్ ఫీల్ గుడ్ మూవీ అంతే. ఈ సినిమాని ఇన్ని లాంగ్వేజెస్లో రీమేక్ చేయడంలో తప్పే లేదు అసలు. మొత్తం తమిళ్, కన్నడ, బెంగాలీ, మణిపురి, ఒడియా, పంజాబీ, బంగ్లాదేశీ, బెంగాలీ ఇలా చాలా లాంగ్వేజ్లోనే రీమేక్ అయింది మా ఈ సినిమా. మూవీ స్టోరీని కూడా వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు చేంజ్ చేసి బాగానే ప్రజెంట్ చేశారు అందరూ. బట్ మన డిఎస్పీ ఇచ్చిన మ్యూజిక్ మాత్రం చాలా పెద్ద సెట్ మా ఈ మూవీకి. ఆ అవార్డ్స్ విషయంలో అందరికీ న్యాయం జరిగినట్టే సిద్ధార్థ్కి కూడా న్యాయం జరుగుంటే బాగుండు అని ఫీల్ అవుతుంటా అప్పుడప్పుడు. బట్ సినిమా మాత్రం ఏమన్నా ఉంటుందా మావా. సో ఇది మా లిస్ట్. మీకు ఏమన్నా మూవీస్ తెలుసుంటే కింద కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి మామ. కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి మామ. మీరు చేస్తారని ఆశిస్తూ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ రీజన్. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మీ రీజన్ సైనింగ్ ఆఫ్.